గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు మారోజు రాజరాజేశ్వరి. నన్ను మారోజు రాజేశ్వరి అని కూడా అనొచ్చు. ఇక ఈరోజు డేట్ ఎంత? డిసెంబర్ 15, 2025. ఇందాక హిస్టరీ క్లాస్ తీసుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ తెలుగు అనమాట. కంటిన్యూషన్ క్లాసెస్ ఉంటాయి. చాలా టైం పడుతుంది, ఎందుకంటే షిఫ్ట్ అయిన హెల్త్ కొద్దిగా రికవర్ అవుతుంది ఇప్పుడు హెల్త్. ఇందాక చెప్పిన టిప్పు సుల్తాన్ క్లాస్ నుంచి చాలా 50-60 క్వశ్చన్స్ వస్తాయి, రకరకాలు అడుగుతున్నాం. ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన టాపిక్స్ తెచ్చుకుందాం. క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక ఫస్ట్ క్వశ్చన్, జాజర పాటలు. ఈ జాజర పాటలు ఎక్కడ ఎక్కువ ఆలపిస్తారు, ఎక్కడ పాడతారంటే, ఈ జాజర పాటలు మన తెలంగాణలో కామన్ పున్నం నాడు ఎక్కువగా పాటలు పాడతారు అనమాట. ఈ జాజర పాటలు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాజర పాటలు అనమాట ఇవి. అయితే కామన్ పున్నం సందర్భంగా పాటలు పాడతారు అనమాట. అయితే మీ తెలంగాణలో అండి. అయితే ఈ జాజర పాటలు మరి ఎక్కడ మనకు కనిపించాయంటే, నాచన సోమన తెలుసు కదా. నాచన సోమన ఏన్షియంట్ పోయెట్, అంటే ప్రాచీన తెలుగు సాహిత్య కవి అనమాట, ఏన్షియంట్ పోయెట్. ఇతను నాచన సోమన యొక్క వసంత విలాసం అనే కావ్యంలో ఈ జాజర పాటలు మనకు కనిపిస్తాయి అనమాట. ఇతను ఎర్రన 14వ శతాబ్దమైన ఏన్షియంట్ పోయెట్, ఎర్రన యొక్క సమకాలికుడు నాచన సోమన. అతని యొక్క కావ్యంలో ఈ జాజర పాటలు కనిపిస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెలగుడి పాటలు. మరి ఈ వెన్నెలగుడి పాటలు రచించింది ఎవరంటే కొరి గోపరాజు. సింహాసన దాతృంశిక ఆ యొక్క కావ్యంలో వెన్నెలగుడి పాటలు కనిపిస్తాయి అనమాట. కొరి గోపరాజు రచించింది సింహాసన దాతృంశిక కావ్యంలో ఈ వెన్నెలగుడి పాటలు కనిపిస్తాయి. ఆ తర్వాత వీధి భాగవతం. మరి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, సింహాసన దాతృంశికలో కథలు ఎన్ని అని కూడా. ఇంకొకటి తెలిస్తే చెప్పండి, నెక్స్ట్ క్లాస్ చెప్తాను నేను. అవును, నెక్స్ట్ వీధి భాగవతం. మరి ఈ వీధి భాగవతం అనేది వీర భాగవతం అని కూడా అంటారు. ఇది ఎక్కువ ఆంధ్రదేశంలో, ఆంధ్రలో తీర ప్రాంతాల్లో ఎక్కువ ఈ వీధి భాగవతం ప్రాచుర్యం పొందింది. మరి ఇది కర్ణాటక రాష్ట్రమైన కోలార్ ప్రాంతంలో కూడా ఇది వీధి భాగవతాలు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇప్పటికీ వీధి భాగవతం నడుస్తూనే ఉంది. ఇది రాత్రిపూట మాత్రమే ప్రదర్శిస్తారు ఈ వీధి భాగవతం. మరి వీధి భాగవతాన్ని కేలిక అని కూడా అంటారు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇది ఆంధ్రదేశమే కాదు, పక్కనే ఉన్న రాష్ట్రం కర్ణాటకలో కూడా ఈ వీధి భాగవతం ఇప్పటికీ ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ కూడా ఆ వీధి భాగవతం నడుస్తూనే ఉంది. ఇప్పుడు అంటే మనకు సినిమాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, కాలక్షేపం టీవీలు ఉన్నాయి, కానీ అప్పుడు లేవు కాబట్టి ఇవే కాలక్షేపం అంటే. ఇప్పటికి కూడా ఇది ఒక ప్రాచుర్యంలోనే ఉన్నది వీధి భాగవతం. సినిమాలు సీరియల్ ఎట్లనో ఈ వీధి భాగవతం కూడా అంతే. నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాసెస్ ఉన్నాయి.